ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒప్పో వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన ఒప్పో రెనో 15Cని మీకు చాలా వరకు దూరంగా ఉంచడానికి అదే అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. సో ఇది అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది విత్ కార్డ్ ఆఫర్తో. ఈ పర్టికులర్ బడ్జెట్లో చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్లో. సో దీన్ని మీరు చూసుకుంటూ వెళ్ళండి అనమాట. బాక్స్ పైన మీకు ఒప్పో రెనో 15C 5G అని రాసింది. మన దగ్గర ఉంది బేస్ మోడల్ 8GB 256GB మోడల్. సైడ్కి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఏ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఇలాంటివి అయితే ఉన్నాయి. బాక్స్ లోపల ఆబ్వియస్గా మనకు ఒక ఫోన్ ఉంటుంది, ఒక 80 వాట్స్ ఛార్జర్, టైప్ సి కేబుల్, యూజర్ మాన్యువల్, ఒక టీపీ కేసు ప్లెయిన్ కలర్ ఇచ్చారు. బాడీ కలర్ ఇచ్చినా బాగుండేది, మంచి క్వాలిటీ అయితే కాదు అది. సో ఓవరాల్గా అయితే ఇది ఫోన్ మీకు చూడటానికి చాలా చిన్నగా కాంపాక్ట్గా ఉంటుంది. జస్ట్ 6.59 ఇంచెస్ మాత్రమే ఉంటుంది డిస్ప్లే. అండ్ ఇది ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది, బట్ క్వాలిటీ మాత్రం చాలా సాలిడ్గా ఉంది. దీనికి వీళ్ళు మళ్ళీ IP68 IP69 ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. అండ్ డిజైన్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది 8.1 mm థిక్నెస్ వరకు ఉంటుంది. అలాగే ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. 197 grams వరకు ఉంటుంది. సో చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్గా కొంచెం బాగానే ఉంది. చిన్న ఫోన్ కాబట్టి కాంపాక్ట్గా ఉంది. కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, దీంట్లో వీళ్ళు 6.59 ఇంచెస్ వరకు ఫుల్ HD+ రిజల్యూషన్తో AMOLED డిస్ప్లే, అలాగే వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 120Hz రిఫ్రెష్ రేటు, అలాగే HBM మీకు అరౌండ్ 1200 నిట్స్ ఉంటుంది. పిక్ బ్రైట్నెస్ అరౌండ్ 3000 నిట్స్ వరకు ఉంటుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్ డిస్ప్లే. ఫుల్ HD+ ఇచ్చారు, కాకపోతే ఇక్కడ 1.5K రెజల్యూషన్కి వెళ్ళొచ్చు, కాకపోతే వీళ్ళు ఇదే ఇచ్చారు. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం సినిమాలు చూస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. డే లైట్ కండిషన్లో కూడా చాలా మంచిగానే ఉంది. డిస్ప్లే డిపార్ట్మెంట్ కూడా ఓకే. కమింగ్ టు ద ప్రాసెసర్, దీంట్లో స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ని ఇచ్చారు. ఇది ఒక 4nm ప్రాసెసర్, TSMC మీకు. అలాగే LPDDR4X RAM టెక్నాలజీ, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బేస్ మోడల్లో 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ వీళ్ళు క్లైమ్ చేస్తుంది అరౌండ్ 9 lakh వరకు స్కోర్ చేస్తుందని చెప్తున్నారు. 8.6 lakh వరకు స్కోర్ చేస్తుంది. గేమింగ్ కూడా పర్లేదు, బాగానే హ్యాండిల్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి పర్లేదు, రీజనబుల్గా హ్యాండిల్ చేస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడిన తర్వాత కూడా టెంపరేచర్స్ పెద్దగా నోటీస్ ఏమీ లేవు, రీజనబుల్గానే అనిపించినాయి. కాకపోతే ఈ బడ్జెట్లో కొంచెం బెటర్ ప్రాసెసర్లు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం ఇది కొంచెం వెనకబడిందని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, సో దీంట్లో జనరల్గా ఒప్పో రెనో సిరీస్ అంటే పర్టికులర్గా డిజైన్ అండ్ కెమెరా బెటర్గా ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి, బట్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ LYT 600 ఇచ్చారు. మెయిన్ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. ఈ రోజుల్లో ఎందుకు ఇస్తున్నారో వాళ్ళకే తెలియాలి. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో దీని పనితనం కూడా చాలా పర్లేదు, బాగానే ఉంది. కెమెరా డిపార్ట్మెంట్లో మెయిన్గా ఉన్న 2 కెమెరాలు ఏవైతే బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా, ఫ్రంట్ సైడ్ ఉన్న కెమెరా, 2 కూడా పెర్ఫార్మెన్స్ మాత్రం రీజనబుల్గా ఉన్నాయి. కెమెరా శాంపిల్స్ మాత్రం కొంచెం పర్లేదు, మంచిగానే వస్తున్నాయి. అండ్ ఇది మీకు Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ కలర్ వాయిస్తో వస్తుంది. అండ్ కలర్ వాయిస్ కాబట్టి ఆబ్వియస్గా దీంట్లో ఇంటర్ఫేస్ అనేది చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతూనే ఉంటుంది. ఫీచర్స్ కూడా చాలా వరకు ఇచ్చారు దీంట్లో. సో ఫీచర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సర్కిల్ టు సెర్చ్ కావచ్చు, అలాగే మీకు మ్యాజిక్ ఎరేజర్ కావచ్చు, మ్యాజిక్ మూవర్ కావచ్చు, ఆ లో లైట్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఫీచర్స్ కావచ్చు, అవన్నీ బాగున్నాయి. కెమెరా శాంపిల్స్, OS, UI అంతా కూడా చాలా బాగుంది. 4 years పాటు అప్డేట్స్ కూడా వీళ్ళు దీనికి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా దీంట్లో ఇంకొక మెయిన్ అట్రాక్షన్ అంటే 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఇది కూడా యాక్చువల్గా వెరీ గుడ్, ఈ బడ్జెట్లో చాలా రీజనబుల్గా ఇచ్చారు. అండ్ దీనికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా మీకు కావాల్సిన ప్రతి ఫీచర్ ఉంది. కాకపోతే చెప్పాను కదా స్టార్టింగ్లో 30,000 రూపాయల బడ్జెట్లో మాత్రం మీకు చాలా వరకు దూరం ఉంచడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇది ఆఫ్లైన్లో కొంచెం బెటర్గా సేల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఒప్పో రెనో 15Cకి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు రాయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.